నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు ఉదయించే సూర్యుడిని చూపిస్తూ ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఉదయం 5:30 అవుతుంది. చూడండి, క్రింది నుండి ఉదయించే సూర్యుడి కిరణాలు మబ్బులపై పడి ఎంత చూడచక్కగా కనిపిస్తుంది ఈ దృశ్యం. మేము ఉదయం 4:30కి హైదరాబాద్ నుండి సమ్మక్క సారక్క దేవతలు వెలిసిన మేడారంకి బయలుదేరాము. చూడండి, సూర్యుడు పూర్తిగా ఉదయించేశాడు. ఇప్పుడు సమయం 6:30 అవుతుందండి. ఇది ఎంత దట్టమైన అడవి చూడండి. ఇంత దట్టమైన అడవిలో సమ్మక్క సారక్క దేవతలు వెలిసిన మేడారం ఇక్కడే ఉంది. ఇప్పుడు 2 టోల్ గేట్స్ వస్తాయి. ఆ టోల్ గేట్స్ దాటుకుంటూ మనం దేవస్థానానికి చేరుకుంటాము. అయితే సమ్మక్క పుట్టినది మాత్రము మన చిలకల గుట్ట అని అంటారు. చిలకల గుట్ట పైన కోయదొరలు కరువు కాటకాలతో వాళ్ళు తినడానికి ఏమీ లేక కందమూలాలు తవ్వుకోవడానికి ఆ గుట్టపైకి ఎక్కారంట. ఎక్కితే ఒక పుట్ట పైన పసిపాపల ఏడుస్తూ ఈ సమ్మక్క కనిపించిందంట. సమ్మక్క అమ్మవారికైతే తల్లిదండ్రులు ఎవరికీ తెలియదు. సీతామాత ఏ విధంగా అయోనిజనో ఈ సమ్మక్క దేవత కూడా అలానే అయోనిజ. సమ్మక్క సారక్కల పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అప్పుడే మనకు సమ్మక్క సారక్క దేవతల పూర్తి జీవిత చరిత్ర తెలిస్తే వాళ్ళ ప్రశిష్టత ఏందో మనకు అర్థమవుతుంది. అయితే ఈ సమ్మక్క సారక్కలు అక్క చెల్లెళ్ళు అనుకుంటారు చాలా వరకు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. ఎందుకంటే సినిమాలో కూడా అక్క చెల్లెల్లాగానే చూపిస్తారు. నిజానికి వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, వాళ్ళు తల్లి కూతుర్లు. అయితే మాఘమాసం వచ్చిందంటే చాలు, వరంగల్ జిల్లాలో తాండావాయి మండలము యావత్తు జనసంద్రంతో మోగిపోతుంది. జనంతో కిటకిటలాడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక క్యూ లైన్ కూడా ఉంది. అది ఫుల్ అయిపోతుందంట. మేము వెళ్ళిన సమయానికి కూడా చాలా వరకు భక్తులు వచ్చారు. చూడండి, ఈ విధంగా మేకలను కూడా అమ్మవారికి ప్రదక్షిణ చేయించుకొని బయటికి తీసుకొని దాన్ని బలి ఇస్తారట. మనము కొంచెం బంగారం కూడా తీసుకుంటాము. బంగారం అంటే ఏంటో కాదు, బెల్లంని ఇక్కడ బంగారం అని అంటాము. మొక్కును బట్టి వాళ్ళు బంగారంని సమర్పించుకుంటారు. పిల్లలు కానివారు పిల్లలు పుట్టాక ఆ పిల్లలు ఎంత బరువు ఉంటారో అంత బరువు బంగారంని సమర్పించుకుంటాము అని చెప్పేసి అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ పిల్లలు పుట్టాక తప్పనిసరిగా పిల్లలు పుడతారు. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందంట. అది భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ పిల్లలను తరాజు ఉంటుంది. ఆ తరాజులో పిల్లలను ఒక సైడు కూర్చోబెట్టుకొని మళ్ళీ ఒక సైడు బంగారం, వాళ్ళ ఎత్తు వాళ్ళ బరువు బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనము కిందికి వెళ్తాము గుడి దగ్గరికి. ఇక్కడ చూయించేది క్యూ లైన్ అండి. ఇక్కడ వరకు ఉంటుందంట. జాతర సమయంలో అయితే అసలు జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుందంట. కొన్ని కోట్ల మంది వస్తారంట దేశాల నుండి. మన ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి మేడారం జాతర అండి. ఇది ముందుగా 1940వ సంవత్సరం వరకు తన పుట్టినిల్లు అయిన బయ్యక్కపేటలో జరిపేవాళ్ళట. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను తన మెట్టినిల్లైన మేడారంకి తరలించారట. ఈ విధంగా మనము తెచ్చుకున్న బంగారంని తలపైన పెట్టుకొని ఈ ప్రదక్షిణం చేసి అమ్మవారికి సమర్పించుకోవాలంట. ఇది ఇక్కడి ఆచారము. తప్పనిసరిగా తలపైన పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇంతకుముందు అయితే పైన షెడ్డు అవన్నీ లేవు, ఓపెన్గానే ఉండేది. ఇట్లా లోపలికి కూడా వెళ్ళే అవకాశం లేదు. జాతర సమయంలో అయితే బయటి నుంచే బంగారంని విసిరేసేవాళ్ళంట. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరికింది మాకు. అవకాశం కాదు, అదృష్టమని అనుకుంటాము. పిల్లలు లేని వాళ్లకు, పిల్లలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పుట్టెంటికలు తీయించుకొని వాళ్ళ బరువు బంగారాన్ని అమ్మవారికి సమర్పించేసి ఆ విధంగా మేక బలి ఇద్దామని అనుకున్న వాళ్ళు మేకను బలి ఇవ్వడము, అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు
చీరను కూడా సమర్పించి వడిబియ్యం కూడా పోస్తారు. ఇక్కడ అమ్మవారికి విగ్రహం అంటూ ఫోటో కానీ ఏమీ ఉండదండి. గద్దె మాత్రమే ఉంటుంది. ఆ గద్దె పైననే మనం తెచ్చుకున్న పసుపు కుంకుమలను సమర్పించుకుంటాము. ఇక్కడ చూపించినది బంగారమే అండి. ఇది పిల్లల అంతవరకు బంగారాన్ని ఈ విధంగా సమర్పించుకుంటున్నారు. మనం ఇంటి నుంచి తెచ్చుకున్న పసుపు కుంకుమలు ఉంటాయి కదా, ఆ పసుపు కుంకుమలో ఇక్కడ అమ్మవారికి సమర్పించుకొని పూలు గాజులు వాళ్ళకు తోచినంత అమ్మవారికి సమర్పించి, బంగారం మాత్రము తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించి మనము అది ప్రసాదంలా ఇంటికి తీసుకెళ్ళాలి. అయితే ఈ బంగారంని మనము వేడి చెయ్యకుండా అలానే ప్రసాదంలా తీసుకోవాలి. వేడి చెయ్యొద్దు, స్టవ్ పైన పెట్టొద్దు అని అంటారు. సమ్మక్క అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. ముందుగా మనము అమ్మవారి చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకుందాము. ఈ కథ ఈనాటిది కాదండి, 700 సంవత్సరాల కాలం నాటిది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవడానికి అవతరించిన దేవతలా భావిస్తారు సమ్మక్క తల్లిని. ఒకసారి కోయ దొరలు కరువు కాటకాలతో తినడానికి ఏమీ లేక కందమూలాలు తవ్వుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అంటే చిలకల గుట్టపైకి వెళ్ళారు. అక్కడ పుట్టపైన కేరింతలు కొడుతూ పాపను చూసి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించిన సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలబడ్డాయి. ఆమెను చూసి దైవాంశ సంభూతురాలుగా అందరూ భావించారు. కన్నీరు సైతం ఎండిన సమయంలో వాళ్ళందరికీ ఆమె తోడుగా నిలవడానికి వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాకు చాలా మంచిది అని అందరికీ తెలిసిందే, వారి నమ్మకం కూడా. ఎందుకంటే ఆమె చేయితో
ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే తగ్గిపోయేది. అయితే ఈ ఆకుపసరు వైద్యము వారి అమ్మగారు చేసేవారంట, అంటే పెంచిన తల్లి చేసేవారట. సమ్మక్క చేయితో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే తగ్గిపోయేదట. సమ్మక్కకి యుక్త వయసు రాగానే ఆమెను మేడారంని పరిపాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారట. వారి జీవితము హాయిగా కొనసాగిపోయింది. వారిరువురికి జంపన్న, సారక్క, నాగులమ్మ అని 3 పిల్లలు పుట్టారు. ప్రతి కథలో లాగానే వీరి కథ జీవితంలో అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్ని ఏళ్ళగా సుభిక్షంగా ఉన్న మేడారంలో మళ్ళీ కరువు కాటకాలు మొదలయ్యాయి. మరోవైపు ఏటా కట్టాల్సిన కప్పాన్ని ఇవ్వమని ఓరుగల్లు రాజు అయిన ప్రతాపరుద్రుడి నుంచి కబురు మీద కబురు రాసాగింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్ద రాజు ఎంత వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్ద రాజుని ప్రతాపరుద్రుడు పరిహాసించమే కాక కప్పం కట్టకపోతే పోరు తప్పదు అని హెచ్చరించారు. ఇక తప్పేది లేదు అని మేడారం ప్రజలకు రణంకి సిద్ధం కాక తప్పలేదు. ఒక పక్క కాకతీయ సైన్యము వేలకు వేలు తరలి వస్తున్నాయి. అటుపక్క బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వేలకు వేలు ఉన్నాయి. ఇటుపక్క బాణాలు, మొండి కత్తులు తప్ప ఏమీ లేవు. అయినా సరే ప్రాణాలకు తెగించి ఎదురు లేని ధీరుల్లాగా పోరాటానికి సిద్ధపడ్డారు మేడారం ప్రజలు. సంపంగి వాగు దగ్గర ఘోరమైన యుద్ధం మొదలయ్యింది. ఇటు ప్రతాపరుద్రుని సైన్యము వందలుగా విరుచుకుపడగా మేడారం ప్రజలు నిలవలేకపోయారు. ఒంటి నిండా గాయాలతో కన్ను మూశారు. భర్త మరణ వార్త విన్న సమ్మక్క తమ పిల్లలైన సారలమ్మ, నాగులమ్మ, అల్లుడైన గోవిందరాజు, కొడుకు జంపన్నతో కలిసి యుద్ధరంగంలోకి దూకింది. సమ్మక్క సాహసం ముందు సైనికులు ఎదురు నిలవలేకపోయారు. ఒక్క వేటుకి 100 తలలు ఎగిరిపోయాయి. నిదానంగా కాకతీయులు ఒక్కొక్క అడుగు వెనుకకు వేయాల్సి వచ్చింది. ఇక ఆమెకి సారలమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. శత్రు సైన్యము కుట్రను ఆశ్రయించింది. వేలాది సైన్యము కుప్పలుగా వారి మీదికి విరుచుకుపడ్డారు. మరి కొందరు వెనుక నుండి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోటుతో సమ్మక్క, సారలమ్మ దేహాలు తూట్లు పడిపోయాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగి వాగులో చివరి శ్వాసను విడిచాడు. అప్పటి నుండి అది జంపన్న వాగుగా పిలువబడుతుంది. సమ్మక్క మాత్రము నడుచుకుంటూ చిలుకల గుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకంటే అది ఆమె పుట్టిన స్థలం కాబట్టి. ఆమెకి శత్రు సైన్యం చేతిలో తన ప్రాణాలు విడవడము ఇష్టం లేదు. శత్రు చేతిలో తన ప్రాణాలు విడవడం ఇష్టం లేక అలాగే రక్తం ఊడుకుంటూ నడుచుకుంటూ మెల్లిగా చిలకల గుట్టపైకి ఎక్కింది. ఒకప్పుడు ఆమె పసిపాపలా కనిపించిన ప్రాంతం అది. సమ్మక్కను వెంబడించిన ప్రతాపరుద్రుని సైన్యానికి ఆమె అగుపించలేదు సరికదా. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరణిలా మారిపోయిందని భక్తుల నమ్మకం. కొన్ని 100 ఏళ్ళు గడిచినా ఆమె తన పసుపు కుంకుమలను కాపాడుకుంటూ, పిల్ల పాపలను కాపాడుకుంటూ, కోరుకున్న వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ, రోగాలను నయం చేస్తూ దయ చూపిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఇదే సమ్మక్క సారలమ్మ వెనుక ఉన్న గాథ. భర్త మరణం తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తరచూ చెప్పుకుంటున్నాము. అలాంటి 100 ఏళ్ల క్రితము సమ్మక్క గాథ కూడా వీరచరితమే.
క్లిష్ట పరిస్థితులలో ఎదురు నిలిచి పోరాడి ఆదర్శంగా నిలిచిన సమ్మక్క చావుకి కారణమైన ప్రతాపరుద్రుడు కూడా తర్వాత కాలంలో సమ్మక్కకి భక్తుడయ్యాడు. ఇక్కడ చూడండి, అందరూ బంగారాన్ని సమర్పించుకోవడానికి వచ్చారు. ఇక్కడ మేకను కూడా ఒక ప్రదక్షిణ చేసి బలిస్తారు. ఇందాక మనము సమ్మక్క కూతురైన సారలమ్మ దర్శనము చేసుకొని వచ్చాము. పక్కనే సారలమ్మ గద్ది పక్కనే ఆమె భర్త అయిన గోవిందరాజు గద్ది కూడా ఉంటుంది. అంటే సమ్మక్క అల్లుడు ఆయన గద్దిని కూడా దర్శించుకుందాము. మనకు ఎక్కడా కూడా విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఉండవు, ఖాళీ గద్దీలే ఉంటాయి. ఆ గద్దీల పైననే ఇప్పుడు పూర్తిగా మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోలో. అక్కడ మనము తెచ్చిన పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చుకొని కొబ్బరికాయ అవన్నీ సమర్పించుకొని మనకు తోచింది వారికి ఇచ్చి ఒక ప్రదక్షిణ చేసి తర్వాత వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఏ స్వరూపం ఉండదు, ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ ఉండదు, గద్ది మాత్రం ఉంటుంది. ఆ గద్ది పైన ఈ విధంగా పసుపు కుంకుమలు పువ్వులు కొబ్బరికాయలు అవన్నీ సమర్పించుకొని మనకు తోచినంత అక్కడ సమర్పించుకొని ఒక ప్రదక్షిణ చేసుకొని ఏదైనా కోరిక ఉంటే కోరుకొని బయటికి వెళ్ళిపోవాలి. అందుకే సమ్మక్క సారలమ్మ పేరిట ప్రతి 2 ఏళ్ళకి గొప్ప జాతర జరుపుకుంటారు. ఆ సమయంలో చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కని చిలుకల గుట్ట నుండి మేడారంకి తీసుకువస్తారు. సమ్మక్క భరణి ఉంచిన చోట ఆమె కుమార్తె అయిన సారలమ్మకి కూడా మరో గద్దెను ఏర్పాటు చేశారు. జాతరలో కొలువైన సమ్మక్క సారలమ్మని కొలవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. భక్తులంతా ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు కిలోల కొద్దిగా బంగారాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఏటా సుమారు 1 కోటి మంది ఈ జాతరకు తరలి వస్తూ ఉంటారు. కుంభమేళా తర్వాత ఈ సమ్మక్క సారక్క జాతరకే ఎక్కువ మంది, అంటే కోట్ల కొలదిగా భక్తులు తరలి వస్తారని అంచనా. ఇక్కడ చూయించేది సమ్మక్క గద్దె అండి. ఈ విధంగా ఒక ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి బంగారం అంటే బెల్లము సమర్పించేసి పక్కనే ఉన్న పగిడిద్దరాజు అంటే సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు గద్ది కూడా పక్కనే ఉందండి. ఇక్కడ చూడండి, మేమందరం కలిసి ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నాము. ఇది లైట్స్ అండి. ఇది అడవిలో ఉంది కాబట్టి చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ విధమైన ఏర్పాట్లన్నీ చేశారండి. ఇక్కడ చూయించిన గంటలు చూడండి, ఇది పూర్తిగా తెలియదు మనకు. భక్తులు వాళ్ళ మొక్కు వల్ల ఇక్కడ సమర్పించారో ఏమో తెలియదు. మేము కొద్దిసేపు ఇక్కడ నుండి ప్రసాదం తీసుకొని మళ్ళీ బయలుదేరాము. ఈ జాతర సమయం కాదు కాబట్టి మేము ఎంతో మంచిగా దర్శనం చేసుకొని, అప్పట్లో అయితే ఇక్కడ ఏ సదుపాయాలు ఉండేవి కాదట, చాలా కష్టపడి వచ్చేవారట భక్తులు. ఇప్పుడైతే ఎంతో మంచి సదుపాయాలు కూడా కల్పించారు. మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఎందుకు స్వరూపాలు లేవు అంటే అమ్మవారికి స్వరూపాలు కానీ ఫోటో కానీ ఎందుకు పెట్టలేదు అని అంటే మనకు ఇప్పుడు ఇది ఆదివాసీ గుడి కదా, అందుకనే ఇక్కడ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేవు. పోయేవాళ్ళు కానీ ఆదివాసీయులు కానీ
చెట్లకు, పుట్టలకు ఇలా అమ్మవార్ల దండం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రార్థించే దేవతలకు స్వరూపాలు ఉండవు. అందుకే సమ్మక్క సారలమ్మ దేవతలకు కూడా ఏ స్వరూపాలు లేవు. ఈ విధంగా గద్దె రూపంలోనే వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు. కాకపోతే అమ్మవారు మాత్రము వాళ్ళు కోరుకున్న కోరికను మాత్రము తప్పకుండా నెరవేరుస్తుంది. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది బయటికి వెళ్ళే ద్వారము. 3 ద్వారాలు ఉన్నాయండి. ఫస్ట్ ఎంట్రన్స్ ఒక ద్వారము, లోపలికి వచ్చే ద్వారము, అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ 2 ద్వారాల నుంచి బయటికి వెళ్తారు. అక్కడ బయట కనిపించేది మొత్తం క్యూ లైన్ అనండి. ఇది జాతర సమయంలో ఇదంతా ఫుల్ అయిపోతుందంట. మనకు తలలు కూడా కనిపించనంత ఫుల్ అయిపోతుందంట. కోటాను కోట్ల మంది జనాలు, భక్తులు అనేది వస్తూ ఉంటారంట ఇక్కడికి. ఇక్కడ పక్కకు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వేస్తారు. చూడండి ఎంత పెద్ద పెద్ద మేక పొట్టేళ్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉన్నారు.